అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో కొన్ని కీలకమైన విషయాలను పంచుకుందామని వచ్చాను. మీ పిల్లల భవిష్యత్తు నిజంగానే భద్రంగా ఉందనుకుంటున్నారా? మీ పిల్లలు నిజంగానే చదువుల్లో రాణిస్తున్నారు అనుకుంటున్నారా? కేవలం బయట ఏదైతే లౌకిక విద్య వాళ్ళు అందుకుంటున్నారో పాఠశాలలో ఆ ఒక్క విద్య సరిపోతుందని మీ భావన? రేపటి భవిష్యత్తులో వాళ్ళు ఎలా జీవించబోతున్నారనే అవగాహన మీకున్నదా? కొన్ని విషయాలను మీ మనసుకు తీసుకొని రావాలనే ఉద్దేశంతో నేను ఈ చిత్రమాలికను చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఒక ఆశ ఉంటుంది. వారి పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలని, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని, సమాజంలో తలెత్తుకొని తిరగాలని, సమాజంలో మనకు ఒక విలువ కావాలని ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా చదువుకోవడంలో తప్పు కూడా ఏమీ లేదు. కానీ ముందు మన ఉనికి అనేది ఉంటే కదా మనం ఏమైనా అవ్వగలిగింది. మనకు స్కూళ్ళు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి. మనం ఎక్కడైతే ఏ కళాశాలలకైతే పంపిస్తున్నామో, ఏ పాఠశాలలకైతే పంపిస్తున్నామో అక్కడ ఎటువంటి విద్య ఇవ్వడం జరుగుతుంది? ఆ విద్య వల్ల మన పిల్లలకు ధైర్యం పెంపొందుతుందా? నిజంగా వాళ్ళకు ఆత్మవిశ్వాసం కలుగుతుందా? పరీక్షలని, వాళ్ళ గృహ కార్యాలని అంటే హోంవర్క్లని, ప్రాజెక్ట్ వర్క్లని, ఈ కార్యక్రమం అని, ఆ కార్యక్రమం అని వాళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకొని రావడం, అటు పాఠశాల వైపు నుంచి, కళాశాల వైపు నుంచి. రెండోది, తల్లిదండ్రులు పిల్లల మీద వాళ్ళ స్థాయికి మించిన ఆశలు పెట్టుకోవడము. ఆ 60% తెచ్చుకోగల విద్యార్థి నుంచి ఒక 90% ఆశించడంలో తప్పేమీ లేదు. ఆ రకంగా స్ఫూర్తిని ఇస్తే బాగుంటుంది. కానీ స్ఫూర్తిని ఇవ్వకుండా కేవలం వేరే పిల్లవాళ్ళతో పోల్చి వాళ్ళకేదో 90% వచ్చింది, నీకు 60% వస్తుంది, ఇంత ఫీజులు కడుతున్నాము ఏంటిది అని నిత్యము వాళ్ళను పోరాడుతూ ఉంటే నిజంగా వాళ్ళు చదవగలరా? మనసు చదువు మీద పెట్టగలరా? ఎన్నో సవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా అందులోనూ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంగ్లీష్ విద్య అనేది కావాలి. మన వాళ్ళు ఇంగ్లీష్లో బాగా రాణించాలి, ఆంగ్లంలో మాట్లాడాలి, ఆంగ్లంలో రేపు జీవితంలో కడుపు నిండాలి అంటే ఆంగ్లం అనేది ఖచ్చితంగా కావాలనేది ఎవ్వరూ కాదనలేని సత్యము. కానీ ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పినట్టు మనమంటూ ఉంటే, మన అస్తిత్వం అంటూ ఉంటే మనం ఏదైనా కావచ్చు, ఏదైనా మన ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకోవచ్చు. మన అస్తిత్వమే లేకపోయిన తర్వాత ఏ విద్య ఇప్పించి లాభం ఏమున్నది? ఇప్పుడు బయట కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. కానీ ఎక్కడైనా కానీ సనాతనీయులకు సనాతన విద్యాబోధ అనేది జరుగుతున్నదా? ఇతర మతస్థులకు కనుక చూసినట్టయితే వాళ్ళకు వాళ్ళ ధర్మబోధ వాళ్ళకు జరుగుతున్నది. ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఇతర మతాల మీద కుట్ర ఎలా పన్నాలి, హిందువులను ఎలా మత మార్పిడి చేయాలి, వాళ్ళ మతంలోకి మార్చుకోవాలి అన్న కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆయా మతాల్లో ఆ పిల్లలకు కావలసిన ధర్మబోధ కూడా చేయడం జరుగుతుంది. ఆ పిల్లలకు కావలసిన కార్యబోధన కూడా చేయడం జరుగుతుంది. అక్కడ స్పష్టత పిల్లల్లోనూ కూడా ఉన్నది వేరే మతాల్లో. కానీ మన మతాల్లో పిల్లలకు రామాయణం అంటే ఏందో తెలియదు, మహాభారతం అంటే ఏదో తెలియదు, భగవద్గీత అంటే ఏందో తెలియదు. అవేవో కేవలం పైన పదాలు మాత్రమే తెలుసు. ఒకసారి నాకు జరిగిన అనుభవం ఏంటంటే, ద్రౌపది ఎవరి భార్య అంటే శ్రీరాముడి భార్య అని చెప్పిన దౌర్భాగ్య స్థితిని కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. మన హిందువుల్లో ఇంత అజ్ఞానం ఉన్నది. మన చరిత్ర ఏంటిది, సనాతనం అంటే ఏంటిది, సనాతనాన్ని మనం ఎందుకు పాటించాలి, తల్లిదండ్రులు ఏమైనా ఇంట్లో కూర్చొని ఏమైనా బోధించగలుగుతున్నారా అంటే అది లేదు. తల్లి తన పని మీద తను వెళుతుంది, తండ్రి తన పని మీద తను వెళుతాడు. పిల్లలకు ధర్మబోధ చేసేవాడు, సనాతన ధర్మబోధ చేసే కుటుంబం అంటూ ఏముందంటే 99% కుటుంబాల్లో సనాతన ధర్మబోధన అనేది జరగట్లేదు. మరి ఇటువంటి కాలం, ఇటువంటి పరిస్థితులు, ఇంకా అందులోనే ఈ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని పెద్ద ఇంజనీరింగ్ కళాశాలలకు, మెడిసిన్ కళాశాలలకు, డిగ్రీ కళాశాలలకు వీటన్నిటికీ పంపిస్తున్నారు. అక్కడ మిగతా మతాల వాళ్ళు కూడా వచ్చేసి వీళ్ళ మనసుల్లో లేనిపోని భావాలు కలిగించి వీళ్ళను మత మార్పిడి చేయడం కూడా జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా కొంచెం తగ్గింది అనుకుందాము, కానీ సంపూర్ణంగా మాత్రం తగ్గలేదు. చాప కింద నీరులా ఈ మతజాఢ్యం అనేది, మత మార్పిడి అనేది విస్తరిస్తూనే ఉన్నది. మనకు ఇంజనీర్లు కావాలి, కానీ సనాతన భావాలతో ఉన్న ఇంజనీర్లు కావాలి, అంటే సనాతన ఇంజనీర్లు కావాలి. మనకు వైద్యులు కావాలి, కానీ సనాతన భావజాలంతో ఉన్న వైద్యులు కావాలి. కానీ కేవలం లౌకిక భావాలు ఉన్న వైద్యులు మాత్రమే కాదు. లౌకిక భావాలలో లౌకికవాదం అంటే సెక్యులరిజం, ఈ సెక్యులరిజం అనే భావాన్ని అటు రాజకీయ పార్టీలతో పాటు ఇతర మతాల వాళ్ళు కూడా మన మనసుల్లో చొప్పిస్తున్నారు. ఇది చొప్పించిన కులము లేదు, మతము లేదు అని మనకు బోధన చేస్తూనే వాళ్ళు మత పట్టింపుతో ఉంటారు.
వాళ్ళు మత పట్టింపుతో ఉండి వాళ్ళ మతాచారాలన్నింటినీ కూడా వాళ్ళు నిర్వర్తించుకుంటారు, రేపటి తరాన్ని కూడా వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు ఎందుకు అంటే ఇతర దేశాల్లో ఇతర మత వ్యాప్తి చెంది ఆ దేశాల నాగరికత అంతా నశించిపోయింది. ఈ భారతదేశం ఎంతో తురుష్కులు బ్రిటిషర్లు ఇంతమంది వచ్చి దాడులు చేసినా కానీ సనాతనం ఇంకా బతికి ఉన్నదంటే కొందరు మహాపురుషుల అనుగ్రహము, కొందరు మహాపురుషుల త్యాగము, వారి వల్లనే ఇంకా ఈ సనాతనం ఇంకా నిలిచున్నది. మనకు భగవద్గీత బోధనే లేకపోతే ఈ రోజు మనం ఏంటి? మనకు ఆదిశంకరాచార్యులే కనుక లేకపోతే ఈ రోజు మనం ఏంటి? ఎంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాము మనము. మన సనాతనం గురించి చెప్పుకునే శక్తియుక్తులు మనకు లేకపోవడం అన్నది ఎంత సిగ్గుమాలినతనం ఇది. తల్లిదండ్రులు ఆలోచించాలి. నేను ఈ పద ప్రయోగం చేస్తున్నందుకు బాధపడడం కాదు, ఒకసారి మనం అంతా అంతర్మథనం చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు ఎటువైపు వెళ్తుంది, ఏది మంచి ఏది చెడు అన్న సంగతి వాళ్ళకు తెలుస్తుందా? గురువుల ముందు ఎలా కూర్చోవాలనే సంగతి తెలుస్తుందా? పెద్దలకు మర్యాద ఎలా ఇవ్వాలనే సంగతి తెలుస్తుందా? తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనే సంగతి తెలుస్తుందా? వాళ్ళకి ఏమి తెలుస్తున్నది? కేవలం చదివే పుస్తకాలు ఇచ్చేసి ఒక భౌతిక శాస్త్రమో, ఒక రసాయనిక శాస్త్రమో, ఒక సామాజిక శాస్త్రమో ఏవో శాస్త్రాలు ఇచ్చేసి పైన అక్షరాలు మాత్రమే చదివిస్తున్నాము కానీ వాళ్ళ భవిష్యత్తుకు కావలసిన జీవన విలువలను మనం ఇవ్వగలుగుతున్నామా? పాఠశాలలు ఉద్దేశపూర్వకంగా ఈ జీవన విలువలు ఇవ్వట్లేదు. అందులోనూ మనం కనుక చూసినట్టయితే ఎక్కువ క్రైస్తవ మతానికి సంబంధించిన పాఠశాలలు ఇక్కడ కూడా ఉన్నాయి. తల్లిదండ్రులకు హిందూ పాఠశాలలో చేర్పించడం కన్నా ఇంగ్లీషు రావడం కోసం తమ పిల్లల్ని క్రైస్తవ పాఠశాలలో చేర్పించి తెలియకుండానే పరోక్షంగానే వాళ్ళను ఇంకో మతం వైపు మనం మలుస్తున్నాము. ఇది మన అజ్ఞానంతో మనం చేస్తున్నది, మన అమాయకత్వంతో మనం చేస్తున్నది. మరి ఈ దుస్థితి నుంచి బయటికి ఎలా రావాలి? 1811లో ఈ భారతదేశంలో 7,32,000 గురుకులాలు ఉండేవి. భారతదేశంలో భారతావనిలో 7,32,000 గురుకులాలు ఉండేవి. అప్పుడు మొదటి ఆంగ్ల పాఠశాల అనేది ప్రపంచంలో మొదలైంది, ఇంగ్లాండ్లో మొదలైంది. ఇంగ్లాండ్లో మొదటి పాఠశాల మొదలయ్యే సమయానికే భారతావనిలో 7,32,000 గురుకులాలు. రాముని చూసుకోండి, కేంద్రీకృతంగా ఒక గురువు వశిష్ఠుడు ఉండేవాడు. కృష్ణుని చూసుకోండి, కేంద్రీకృతంగా ఒక గురువు సాందీపుడు ఉండేవాడు. పాండవుల్ని చూసుకోండి, కేంద్రీకృతంగా ఒక గురువు ద్రోణుడు ఉండేవాడు. వీళ్ళంతా కూడా విద్యాభ్యాసం ఎక్కడ అభ్యసించడం జరిగింది, ఎక్కడ చేయడం జరిగింది? గురుకులాల్లో చేయడం జరిగింది. 8 సంవత్సరాల వయసులో శ్రీరాముడు గురుకులానికి వెళ్ళి అక్కడ కావలసిన సకల శాస్త్రాలు నేర్చుకొని రాజ్యపాలన ఇంకా నేర్చుకొని వచ్చి రాజ్యపాలన చేసి ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడ్డ వ్యక్తిత్వాన్ని మనం రాముడిలో గమనించవచ్చు. శ్రీకృష్ణుడిలో ఏ గురువు వద్దనైతే మనం విద్యను అభ్యసించామో ఆ గురువు వద్ద గురుదక్షిణ ఇవ్వండి, ఆ విద్య అభ్యాసం సంపూర్ణం కాదన్న ఉద్దేశంతో యముడి దగ్గర ఉన్న ఆ గురువు యొక్క కొడుకు ప్రాణాలను సైతం తీసుకొచ్చిన సందర్భాన్ని మనం శ్రీకృష్ణుల్లో చూడొచ్చు. ద్రుపదుని తనకు అవమానం జరిగింది, ద్రుపదుని బంధించి తీసుకొని రండి ఆజ్ఞాపించగా పాండవులు వెళ్ళి ద్రుపదుని బంధించి ద్రోణుడి కాళ్ళ మీద వేయడం జరుగుతుంది. కర్ణునైనా ఎవరినైనా ఈ రకంగా తీసుకుంటే కేంద్రీకృతమైన ఒక గురువు లేకుండా ఎవరూ రాణించలేదు. కానీ ఈ రోజు పాఠశాలలకు వెళ్ళినామంటే ఒక సబ్జెక్టుకు ఒక టీచర్, ఇంకో సబ్జెక్టుకు ఇంకో టీచర్, అంటే ఈ రకంగా ఎవరికి వాళ్ళకు సంబంధం లేకుండా ఏ టీచర్కి ఆ టీచర్ వచ్చి ఇంత విద్యాభ్యాసం చేసి 4 అక్షరాలు నేర్పించి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పటి విద్యా వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరలా తయారైంది. మన వాడికి కేంద్రీకృతంగా ఒక గురువు ఎవరో తెలియదు, ఒక గురువు నుంచి ఒక ప్రేరణ లేదు, సనాతనం గురించి తెలియదు, బొట్టు పెట్టుకోవడం తెలియదు, అమ్మా నాన్న అనడం తెలియదు, మమ్మీ డాడీలు అంటూ ఉంటాడు. వీళ్ళు ఏమో మురిసిపోతుంటారు మమ్మీ డాడీలు అన్నాడు అనిపించుకోవడంలో. మేడం సర్లు అంటుంటారు, ఆచార్య అనడం తెలియదు. మళ్ళీ అది అత్తను పట్టుకోనైనా ఆంటీ, బయట ఎవరిని పట్టుకోనైనా ఆంటీ, కానీ వరుసలు పెట్టి పిలుచుకునే ఆత్మీయతలు లేవు. ఇటువంటి దుస్థితిలో మనం ఉన్నాము, సనాతనీయులం ఉన్నాము. ఇది కలత కలిగించింది. బట్టలు వేసుకోవడం తెలియదండి. ఏ బట్ట మంచిది, ఏ బట్ట మంచిది కాదు. ఇంకా అందులోనూ నా వ్యక్తిగతం నీకు ఎందుకు అని అంటుంటున్నారు. నేను ఏ బట్టలు వేసుకుంటే మీకేంటి అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, అభ్యంతరం ఉంటుంది. వ్యక్తిగతం అంటే ఒక గదిలో ఉండి తలుపులు మూసుకొని ఒంటరిగా ఉంటేనే వ్యక్తిగతం. ఆ తలుపు తెరిచి బయటికి వచ్చారంటే, ఇంకో గదిలోకి వచ్చారంటే అది కౌటుంబికం, అంటే కుటుంబానికి సంబంధించింది. అంటే కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ విలువలు పాటించాలి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏ రకంగానైనా ఉండు. వ్యక్తిగతం అంటే తల్లిదండ్రులకు అతీతంగా ఉండాలి, అన్నదమ్ములకు అతీతంగా ఉండాలి. ఒకటే గదిలో ఉండి ఒక గదిలోనే ఉండి
ఆ గదిలో నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో, అది వ్యక్తిగతం అవుతుంది. కానీ ఆ గదిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కుటుంబపరం అవుతాము మనము. అంటే అప్పుడు కుటుంబ విలువలు పాటించాల్సి ఉంటుంది. ఆ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత, అంటే సమాజంలోకి వచ్చిన తర్వాత మనం సామాజిక విలువను పాటించాలి. సామాజిక విలువలు ఏదో కనీస పరిజ్ఞానం ఉంటే కదా పాటించేది. మరి పాటించేది ఉంటే వాళ్ళని విమర్శించడం కాదు, రేపటి తరాన్ని విమర్శించడం కాదు. వాళ్ళకు సామాజిక విలువలు ఏదో నేర్పే పాఠశాల ఉన్నదా? సామాజిక విలువలు నేర్పే కళాశాల ఉన్నదా? ఎక్కడ ఉన్నది? ఉంటే మీరు ఎక్కడ సూక్ష్మదర్శి పెట్టి వెతికినా కానీ మీకు ఎక్కడా దొరకదు, భూతద్దం పెట్టి వెతికినా కానీ మీకు ఎక్కడా దొరకదు. ఎందుకంటే ప్రతి పాఠశాల యొక్క లక్ష్యం కేవలం ఫౌండేషన్లు నేర్పించడము, నా పుస్తకాల్లో ఉన్న 4 అక్షరాలు నేర్పించడం, కానీ వాళ్ళకు పిల్లలను రేపటి భవిష్యత్తుకు సంసిద్ధులను చేయడం అనేది ఏ పాఠశాల లక్ష్యము కాదు, ఏ కళాశాల లక్ష్యము కాదు. సనాతన విలువలు లేకుండా మన పిల్లలు పాఠశాల నుంచి కళాశాల నుంచి ఏదో పుచ్చుకొని బయటికి వస్తున్నారంటే సంపూర్ణ విద్య సాధించారని మనం అనుకోవద్దు. కేవలం పొట్టకూటి విద్యను మాత్రమే సాధించారు, కానీ జీవన విలువలను మాత్రం వాళ్ళు సాధించలేదు. రేపు వేరే మతం వాడు వచ్చి మన బలహీనమైన మనస్కులమైన మన హిందువులను కేవలం 4 మాటలు చెప్పేసి అటువైపు వాళ్ళు మలుపుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సరే, మలుపుకుంటే మలుపు నుంచి ఒక ప్రశ్న వస్తుంది. మలుపుకున్నారు, ఏ మతమైనా మాకు ఒకటే, ఏ మతమైనా ఒకటే అని దయచేసి అనకండి. మతానికి దాని ఆచారాలను ఉంటాయి, వాటి సంస్కృతులు అనేవి ఉంటాయి. ఈ సంస్కృతిలో బ్రతకడం నేర్చిన మనము ఇంకో సంస్కృతికి వెళ్ళి అక్కడ మనం బ్రతకలేము. మానసిక సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఆ మానసిక సంఘర్షణతోటే మనిషి అశాంతికి గురవడం జరుగుతుంది. అశాంతితో గడుపుతున్న జీవితము ఆనందమయంగా ఉండదు. ఇటువంటి జీవితము బ్రతికి ఉన్నాయని చనిపోయిన దానితో సమానము. మన సనాతనం కోసం, మన దేశం కోసం, మన చదువు, మన విజ్ఞానం, మన జీవితం ఉపయోగపడకపోతే ఎందుకండి ఈ చదువు, ఎందుకండి ఈ విజ్ఞానము, ఎందుకండి ఈ పుట్టడము? కేవలం రక్త మాంసాలతో 4 రోజులు తిని తిరగడానిక జన్మ తీసుకున్నది మనము? ఒక లక్ష్యం పెట్టుకొని మన సనాతనము ముందు, దాని తర్వాత విద్య. నేను ఎవరిని కూడా విద్యాహీనులు కావాలని అనట్లేదు. నేను కోరుకుంటున్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నత విద్యాభ్యాసం చేయాలి, ఉన్నత విద్యావంతులు కావాలి, దేశానికి ఉపయోగపడాలి. మన మీద సాంస్కృతిక దాడులు ఏమైనా జరుగుతున్నట్టయితే వాటిని తిప్పికొట్టాలి. ఇక్కడే ఉన్నది మన ప్రశ్న. సాంస్కృతిక దాడులు జరుగుతున్నప్పుడు తిప్పికొట్టాలి అంటే ఆ తిప్పికొట్టాల్సిన పరిజ్ఞానం అనేది మనకు కావాలి. ఆ పరిజ్ఞానానికి ధర్మబోధ అనేది కావాలి. ఆ ధర్మబోధ చేస్తున్న విద్యాలయాలు ఏమైనా ఉన్నాయంటే కేవలం అవి ప్రాచీన గురుకుల విద్యాలయాల రూపంలో నడుస్తున్న గురుకులాలు, ప్రస్తుతం గురుకులాలు. నేను మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వ గురుకులాల గురించి కాదండి, కేవలం పేరుకు మాత్రమే గురుకులాలు. నేను మాట్లాడుతున్న ఎక్కడైతే సనాతనం గురించి బోధించడం జరుగుతుందో అటువంటి గురుకులాల గురించి మాట్లాడుతున్నాను. ఈ భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని గురుకులాలు ఏర్పాటవ్వడం జరిగింది. బ్రిటిషర్ల కుట్రను మనకు ఇప్పటి విద్యా వ్యవస్థ ఎటువంటి విద్యా వ్యవస్థ? అది మెకాలే ఏర్పరిచిన విద్యా వ్యవస్థ. అంటే ఎవడో బ్రిటిష్ వాడు ఏర్పరిచిన విద్యా వ్యవస్థలో మనకు సంస్కృతం అనేది లేదు. మనకు వేదాల్లో ఉన్న సారం ఎక్కడా బోధించాలంటే ముందు అక్కడ టీచర్లకు తెలియాలి. టీచర్లే అజ్ఞానంలో ఉన్న తర్వాత క్షమించాలి, టీచర్లే అజ్ఞానంలో ఉన్న తర్వాత రేపటి జ్ఞానులు ఎలా తయారు చేస్తారు? ఎలా ఉన్నదంటే ఇప్పటి పరిస్థితి, ఒక గుడ్డివాడికి మార్గదర్శనం చేస్తున్నట్టు, ఒక మూగవాడితో మాట్లాడుతున్నట్టు, ఒక చెవిటివాడు ఇంకో చెవిటివాడికి వినిపిస్తున్నట్టు, ఈ రకంగా ఉన్నది మన విద్యా వ్యవస్థ. ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానబోధ చేయడం. ఏం జ్ఞానం అంటేనే ఏందో తెలియంది మనం ఏదో విద్యాబోధన చేస్తున్నాము. తల్లిదండ్రులు పిల్లలు ఉన్నత స్థితిలోకి రావడం, ఆశపడడంలో ఏమీ తప్పు లేదు. కానీ మన ఆచారాలు, మన సంప్రదాయాలు, మన సంస్కృతి, వీటిని అన్నింటినీ కూడా విస్మరించి పిల్లలు పైకి రావాలనుకోవడం మాత్రం చాలా పొరపాటు చేస్తున్నారండి. ఒక్కసారి గ్రహించండి, మనలో ఎంత పిరికితనం పేరుకపోయిందంటే మనము ఆవగింజంత ధైర్యాన్ని కూడబెట్టుకొని ఒక కొత్త వ్యవస్థలోకి, ఒక కొత్త మార్గంలోకి పయనించే ధైర్యం కూడా మనం చేయలేము. ఆత్మవిశ్వాసం మనం లేదు. ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం పెంపొందాలంటే పరిజ్ఞానం కావాలి. జ్ఞానంతోనే ధైర్యం, జ్ఞానమే ధైర్యము. జ్ఞానం లేనివాడు ఆ పిరికివాడు, అజ్ఞాని పిరికివాడు, జ్ఞానే ధైర్యవంతుడు. ఎక్కడైతే మనకు సమాచారం లేదో, ఎక్కడైతే మనకు జ్ఞానం లేదో, ఎప్పుడైతే ఏ నాగరికతలో జ్ఞానం లేకుండా మనుషులు పెరుగుతారో ఆ నాగరికత ఏ రోజుకైనా అంతరించిపోతుంది. ఎవరో వచ్చి సాంస్కృతిక దాడి చేసి అందరినీ కూడా మత మార్పిళ్ళు చేసేసి వాళ్ళ మతంలోకి మార్చుకొని మనల్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది.
హిందూ మతానికి ప్రతీక భారతదేశము. ఈ భారతదేశంలో ఇప్పటికే అన్యమతస్థుల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళ ప్రభావం మన పిల్లల మీద ఉండకపోదు. మన పిల్లలు మీరు విద్య నేర్పించారు, బడులకు పంపిస్తున్నారు, పాఠశాలలు కళాశాలలకు పంపిస్తున్నారు, కానీ సనాతనము అనే ఒక భావజాలం వాళ్ళ మనసులో పడేయకపోతే వాళ్ళు ఇంకా అజ్ఞానులేనండి. రేపటి సమాజం ఏమైపోతుందో నా ఆందోళనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంక అందులోనూ నేను దామరేశానందనాథ గురుకుల విద్యాలయాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఇప్పటి వరకు నేను ఏదో కూలంకషంగా మీకు సమస్యలన్నీ వివరించానో, మన పిల్లలకు రేపు సాంకేతిక విద్యతో పాటు సనాతన విద్య కూడా వాళ్ళకు అందాలి. మనకు ఈ దేశానికి ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది కేవలం ఇంజనీర్లు కాదు, సాంకేతిక ఇంజనీర్లు కాదు, సనాతన ఇంజనీర్లు. సనాతన ఇంజనీర్లు అంటే అటు సాంకేతిక విద్యతో పాటు ఇటు సనాతనంపై కూడా అభిమానం గల ఇంజనీర్లు కావాలి. ఎవరైతే సనాతన భావజాలంతో ఇంజనీర్ అవుతాడో వాడు దేశానికి సరైన సేవలు అందించగలడు. ఎవరైతే సనాతన భావజాలంతో ఒక వైద్యుడు అవుతాడో వాడు రోగులకు సేవ చాలా స్వచ్ఛంగా చేయగలడు. ఎక్కడ లంచగొండితనం అనేది ఉండదు. అంతటా కూడా స్వచ్ఛతే ఉంటుంది, మానసిక స్వచ్ఛత ఉంటుంది, ఆత్మీయ భావాలనే వెళ్ళి విరుస్తాయి. ఇదంతా ఉంటే సమాజం అంతా ఐక్యంగా ఉండక ఏమవుతుందండి? మన పతనానికి కారణం మన అజ్ఞానం. ఈ అజ్ఞానానికి ఫలితము అనైకమత్యత, ఐక్యంగా లేకపోవడం. ఎవరికి వారు ఒంటరిగా ఆలోచించుకొని మా పిల్లలు ఇందులో చదువుతున్నారు, ఎవరికి వాళ్ళ పిల్లల్ని విడదీసేసి ఈ రకంగా కుటుంబాలని కూడా విడిపోయి వాళ్ళు విడివిడిగా ఉంటున్నా ఐక్యంగా ఉండాలి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా భారతదేశం ఒకటే. ఆ రకంగానే విడివిడిగా ఉంటున్న ఒక ఐకమత్య భావన అనేది ప్రస్తుత తరంలోనూ ఉండాలి. రేపటి తరంలో కూడా ఐకమత్య భావన అనేది మనం నెలకొల్పాలి. అది నెలకొల్పి ఒక సనాతన సైన్యాన్ని సాంకేతిక విద్యను అందిస్తూ ఒక సనాతన సైన్యాన్ని రేపటి మనం తయారు చేసుకోవాలి. రేపటికి మనకు శివాజీలు అవసరం ఉన్నారు. రేపటి కోసము, భవిష్యత్ భారతం కోసము మనకు ఝాన్సీ లక్ష్మీబాయిలు అవసరం ఉన్నారు. భవిష్యత్ భారతం కోసం మనకు వివేకానందులు అవసరం ఉన్నారు. భవిష్యత్ భారతం కోసం మనకు ఆదిశంకరాచార్యులు అవసరం ఉన్నారు. మళ్ళీ వాళ్ళే రాకపోవచ్చు, ఆ దేహాలే రాకపోవచ్చు, కానీ వాళ్ళ నుంచి స్ఫూర్తిని అందుకొని మనము ఆదిశంకరాచార్యులను తయారు చేయలేమా? మనము వివేకానందులను రూపొందించలేమా? మనము శివాజీలను, ఝాన్సీ లక్ష్మీబాయిలను, వీళ్ళను సంసిద్ధులను చేయలేమా? రేపటి తరానికి ఇటువంటి ధైర్యాన్ని మనం అందించలేమా? ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులందరూ, ఒక్కసారి ఆలోచించండి. దామరేశానంద గురుకుల విద్యాలయంలో నేను ఆంగ్లం బోధిస్తాను. బోధించడం ఆంగ్ల భాషా బోధన ఉంటుంది, తెలుగు భాషా బోధన ఉంటుంది, హిందీ భాష బోధన ఉంటుంది, దీంతో పాటు సంస్కృత భాషా బోధన కూడా ఉంటుంది. సంస్కృతం లేకపోతే సనాతనీయులకు జీవమే లేదు. మనం జీవం లేని మనుషుల్లానే బ్రతుకుతున్నట్టు అర్థము. ఈ భాషా బోధనతో పాటు భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము, గణిత శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్, వీటన్నిటి మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనకు తెలిసిన ఒక 3 బోర్డులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎస్ఎస్సి అని, సిబిఎస్ఈ అని, ఐసిఎస్సి అని, ఈ రకంగా బోర్డు చాలా మందికి తెలిసినవి. కానీ ఓపెన్ స్కూలింగ్ అని ఒకటి ఉన్నది. ఎన్ఐఓఎస్ అని ఒక జాతీయ స్థాయి ప్రభుత్వ బోర్డు అనేది ఉన్నది, కేంద్ర ప్రభుత్వ బోర్డు అనేది ఉన్నది. దీని నుంచి కూడా మనం పరీక్షలు రాయొచ్చు. ఈ బోర్డు నుంచి కూడా పరీక్షలు రాయొచ్చు. మిగతా బోర్డుల్లో సర్టిఫికెట్లకు, పట్టాలకు ఎటువంటి విలువ ఉంటుందో ఈ బోర్డు నుంచి అందుకున్న పట్టా కూడా అటువంటి విలువే ఉంటుంది. ఇంకోటి ఓపెన్ స్కూలింగ్ అంటే దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎవరో చదువు ఆపేసిన వాళ్ళు వయోవృద్ధులు కొనసాగించే బోర్డు అని మాత్రం అనుకోండి. వాళ్ళకి అవకాశం ఉన్నది చేసుకునేది. కానీ మన పిల్లల్లో ఇతర అన్య నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి మనకు సమయం కావాలి. సనాతనం బోధించాలంటే ప్రస్తుత పాఠశాల వ్యవస్థలో కనుక వెళ్ళినట్టయితే, కళాశాల వ్యవస్థలో కనుక వెళ్ళినట్టయితే వాళ్ళకు సనాతనం అనేది శూన్యం అయిపోతుంది. ఒక్క మాట చెప్తున్నాను వినండి, నశిస్తే సనాతనం. అర్థం చేసుకోండి, నశిస్తే సనాతనం అవుతుంది భారతదేశ పతనం. నశిస్తే సనాతనం అవుతుంది భారతదేశ పతనం. అందుకే స్మరిద్దాం నిత్యం. ఏం స్మరిద్దాం? అందుకే స్మరిద్దాం నిత్యం. జై సనాతనం, జై జై సనాతనం.
సనాతనం 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 సనాతనము. ఈ బీజాన్ని రేపటి తరంలో నాటండి. రేపటి తరం పిల్లలకి మనం సనాతనీయులము, మన భావజాలం ఇది. మనం శ్రీరాముడు శ్రీకృష్ణుడి వారసులము, రామకృష్ణ పరమహంస శిష్యులము, వివేకానందుని అనుచరులము. శివాజీలోని ధైర్యం మాలో ఉన్నది, ఝాన్సీ లక్ష్మీబాయిలోని స్ఫూర్తిని మేము అందుకోగలము. ఆడపిల్లలం మేము వీరనారులం కాగలము. ఎవడైనా మా మీద భౌతిక దాడి చేసినట్టయితే ఎదుర్కోగల ధైర్యం మాకు ఉన్నది. మన కాళ్ళ మీద మనల్ని నిలబెట్టే విద్య కావాలి, సనాతన ధర్మాన్ని కూడా బోధించే విద్య కావాలి మనకు. ఈరోజు మన అవసరాలు ఇవి. మనకు ధైర్యాన్ని ఇచ్చే విద్య కావాలి, మనం సొంత ఉపాధి కల్పించుకునే విద్య కావాలి. ఇటువంటి విద్య కావాలి అంటే ప్రస్తుతం మెకాలే విద్యా వ్యవస్థలో ఇది సాధ్యం కాదు. భారతీయ సనాతన గురుకుల విద్యా విధానాన్ని మనం అనుసరించాలి, దాన్ని గౌరవించాలి. దయచేసి తల్లిదండ్రులారా అందరూ అర్థం చేసుకొని రేపటి తరాన్ని ఒక తరంలో కొందరు శివాజీలు రావాలని, ఒక విశ్వేశ్వరయ్యలు రావాలని, ఈ భారతదేశానికి భారతరత్న విశ్వేశ్వరయ్య ఒక ఇంజనీరు, అటువంటి ఇంజనీర్ ఈ దేశానికి కావాలి. బయట అవకాశాలు వచ్చినా నా దేశం కోసం నేను పాటుపడతాను, నా దేశాభివృద్ధి కోసమే నా విద్య ఈ జ్ఞానము అని బయట వచ్చే పాశ్చాత్యుల్లో విదేశాలలో వచ్చిన అవకాశాలను కూడా వదులుకొని ఇక్కడ ఇక్కడ భారతదేశ వృద్ధి కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు ఉన్న ఈ గడ్డ మీద మా ఓడు విదేశాలకు వెళ్ళండి, మీకు ఆలోచన ఉంటే వెళ్ళొచ్చు. కాకపోతే విదేశాలకు వెళ్ళినా కానీ మన సనాతన సంప్రదాయాన్ని, మన సనాతన సంస్కృతిని మాత్రం మనం వదలకూడదు. ఇక్కడున్న వాళ్ళకు ఆ సనాతన సంస్కృతిని ఇంకా బలంగా ఇవ్వాలి. అది ఇవ్వడానికి, అది నేర్పించడానికి కేవలం ప్రవచనాలతో ప్రసంగాలతో ప్రపంచం మారదు. శిక్షణ కావాలి. రేపటి తరాన్ని తయారు చేయాలంటే ఆ అడపాదడప ప్రసంగాలు, అడపాదడప ప్రవచనాలు పెట్టేసి 2 గంటల పాటు ఆ భాషా ప్రతిభను ప్రయోగించేసి ఆ భాషా నైపుణ్యాన్ని అందరి ముందు చూపెట్టి ఇంత గొప్ప అంత గొప్ప అని చప్పట్లు చెప్పించుకోవడంతో మనం ముగుస్తున్నది ప్రస్తుతం. కానివ్వండి, శిక్షణ కావాలి. రేపటి తరం తయారు కావాలి. రేపటి తరం నిర్మాణం కావాలి అంటే రేపటి తరానికి శిక్షణ కావాలి. ఆ శిక్షణ సనాతన శిక్షణ, సాంకేతిక శిక్షణ సర్వము ఇచ్చి వీళ్ళని పూర్తి స్థాయి, వీళ్ళలో రేపటి తరంలో పూర్తి స్థాయి వ్యక్తిత్వ నిర్మాణం చేయడానికి మేము ఉద్యుక్తులమే ఉన్నాము. డామరేశానంద గురుకుల విద్యాలయము ఆ సంకల్ప దీక్షతో ఉన్నాము, కంకణం కట్టుకున్నాము. సనాతనాన్ని నిలబెట్టడానికి ముందుకు వచ్చాము. సనాతనాన్ని నిలబెట్టడానికి, సమాజంలో సనాతన విలువలేంటో తెలపడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాము. ఇంకా ఎందరో సనాతనీయులు, ఎందరో హిందూ సంస్థలు వీళ్ళు కూడా గురుకుల విద్యాలయ ఉద్ఘాటన, గీతా జయంతి రోజు ఈ గురుకుల విద్యాలయం ఉద్ఘాటన జరిగింది. మనకు మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రవేశాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ తెర మీద ఉన్న చిరునామాకి వచ్చి సంప్రదించగలరు. ఈ తెర మీద నేను ఏర్పాటు చేసిన చరవాణి సంఖ్యకైనా కానీ ఫోన్ చేసి వివరాలు కనుక్కోగలరు. దయచేసి రేపటి తరాన్ని మనం నిలబెట్టుకుందాం, భారతదేశాన్ని మనం నిలబెట్టుకుందాము. రేపు మన సనాతన విలువలే మన పిల్లల్లో లేకపోతే వాళ్ళు ఎంత పెద్ద వృత్తిలో ఉన్నా కానీ వాళ్ళు మనకు పనికిరారు, తల్లిదండ్రులైన మీకు పనికిరారు. వాళ్ళకు మంచి చెడు విలువలు లేకపోతే మిమ్మల్ని ఎక్కడ చూస్తారండి? వాళ్ళు కుటుంబ విలువలు తెలియకపోతే వాళ్ళు రేపు కుటుంబంగా ఎట్లా ఉంటారు? వీడు నా కుటుంబ సభ్యుడు అని కూడా తెలియని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భారతదేశం ఇంకా సనాతనంలో పతనం అవ్వకుండా మనము ఆ సనాతన విలువలను రక్షించుకుందాం. పెళ్లిలో ఎలా మసులుకోవాలి, పిచ్చి గెంతులు వేయకుండా పెళ్లిళ్ళు సాంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలి, సాంస్కృతికంగా ఎలా చేసుకోవాలి, పుట్టినరోజులు ఎలా చేసుకోవాలి, తల్లిదండ్రులను పూజిద్దాం, కుటుంబ విలువలను పాటిద్దాం అని ఏ పాఠశాల చెప్తుందండి? వీళ్ళ మనసుల్లో అంత బలంగా ఏ పాఠశాల ఈ విచారధారను నెలకొల్పుతుందండి, నాటుతుందండి? జన్మదినాన కేకుల సంస్కృతిని వీడుదాం, అన్నదాన సంస్కృతిని ఆచరిద్దాం. ఈ అన్నదాన సంస్కృతిని ఆచరించరు. కేకులు ఎక్కడి సంస్కృతి అండి ఇది? ఎక్కడి సంస్కృతిని మనం పాటిస్తున్నామండి? నేను ఇలా చెబుతూ పోతే ఇక ఈ వీడియోకి అంతు ఉండదేమో, ఈ చిత్రమాలికకు అంతు ఉండదేమో. దయచేసి ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి మహాశయులారా. రేపటి మన పిల్లలు పిరికి ఇంజనీర్లు, పిరికి వైద్యులు, పిరికి అకౌంటెంట్లు,
పిరిగి అధికారులు కాకుండా సనాతన ఇంజనీర్లు, సనాతన వైద్యులు, సనాతన ఏ వృత్తి చేపట్టినా కానీ సనాతన భావజాలంతో ఆ వృత్తి చేపట్టి జీవితంలో పైకి రావాలని, ఈ దేశానికి ఉపయోగపడాలని, దేశ ఉజ్వల భవిష్యత్తు, వీళ్ళ ఉజ్వల భవిష్యత్తే దేశ ఉజ్వల భవిష్యత్తు, మన దేశం ఉజ్వలంగా ప్రకాశించి మళ్ళీ విశ్వగురు స్థానంలోకి రావాలని నేను ఎంతో ఆకాంక్షిస్తున్నాను. మిమ్మల్ని నమ్ముతున్నాను, మీ నుండి కూడా ఆశిస్తున్నాను. మీ నుంచి స్పందన ఉంటుంది అని నేను ఎదురు చూస్తున్నాను. మీ సాకేత రామశర్మ. ఇంకొకసారి అనండి, జై సనాతనం, జై జై సనాతనం. నశిస్తే సనాతనం, అవుతుంది భారతదేశ పతనం. అందుకే స్మరిద్దాం నిత్యం. జై సనాతనం, జై జై సనాతనం. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. జై భారత్ మాత, జై జై భారత్ మాత.